దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను చెల్లించాలి వెంటనే డిఏలను, బకాయి పడ్డ 4 డిఏలను వెంటనే, బకాయి పడ్డ 4 డిఏలను వెంటనే. సిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సమ్మెలు జరుగుతున్నాయి. దేశంలో ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి బోర్డులను సంరక్షించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా వారికి మద్దతుగా నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా డిమాండ్ ఏంటంటే విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపాలని, అలాగే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కార్మిక వర్గానికి తీరని ద్రోహము. వెంటనే ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసుకోవాలని, అలాగే ఈ రంగంలో ఇప్పటికే 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఆ డిఏలను ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలలో వ్యత్యాసాన్ని సవరించాలని, వేజ్ రివిజన్ అరియర్స్ ఇప్పటివరకు చెల్లించలేదు, వాటిని చెల్లించాలని, జేఎల్ఎం గ్రేడ్ 2లు గందరగోళానికి గురవుతారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వారికి ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే కోర్టు కేసుల నెపంతో అనేక మంది జేఎల్ఎంలను పెండింగ్లో పెట్టుకున్నారు, వాళ్ళకు కూడా రెగ్యులర్ చేసి ఏఎల్ఎం ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ. ఈరోజు విద్యుత్ సంస్థ ప్రమాదకరమైనది. యాక్సిడెంట్లు అయిన తర్వాత ఒక్కొక్కరు డబ్బులు పెట్టి ఇమ్మీడియట్గా చేసుకోవాలంటే ఉన్నపలంగా ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులు, ఓఎన్ఎం కార్మికుల వద్ద ఇమ్మీడియట్గా క్యాష్లెస్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని వర్తింపజేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, గ్రేడ్ 2 సమస్యలు, రెగ్యులర్ సమస్యలు అనేకం ఉన్నాయి. ఖాళీగా అనేక పోస్టులు పడినాయి. వర్క్ నామ్స్ ప్రకారము ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, కొత్త పోస్టులు శాంక్షన్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. సుదర్శన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్. డిస్కాం ప్రెసిడెంట్. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల నుండి 30 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో సమ్మెలో పాల్గొంటున్నారు, ఆందోళనలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 40 లేబర్ యాక్ట్స్ను 4 కోడ్గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. వాటిని వ్యతిరేకిస్తూ ఈరోజు ఉద్యోగులు, కార్మికులు, శ్రామికులు, రైతులు అందరూ వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. అంటే కార్మికుల పైన, శ్రామికుల పైన ఎటువంటి శ్రద్ధ ఉందో ఈ కేంద్ర ప్రభుత్వానికి మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇటువంటి వాటిని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఎలక్ట్రిసిటీని ఖరీదైన వస్తువుగా మార్చేందుకు, ప్రైవేట్ వారికి అప్పచెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్లమెంటు బిల్లు పెట్టేదానికి 2018 నుండి ఇప్పటి వరకు బిల్లు పెడుతోంది. దాన్ని అడ్డుకునే దానికోసం అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగులు ఈరోజు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగా మేము కూడా ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్గా ఆందోళన చేస్తున్నాం. ఈరోజు విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగు సమ్మెలో కడప జిల్లాలో ధర్నా కార్యక్రమం నిర్వహించుతున్నాం. విద్యుత్ రంగంలో 99 నుంచి ఇప్పటి వరకు ఈపీఎఫ్ ఉంది. దీన్ని జీపీఎఫ్గా మార్చి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ శ్రీహరి, రాజంపేట జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు దేశమంతా జరుగుతున్నటువంటి ఈ మహాధర్నాలో మన కడప జిల్లా నుంచి కూడా ఈ యొక్క ధర్నా ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ భారీ ఎత్తున పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్స్ అందరినీ కూడా మన విద్యుత్ సంస్థలో చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒకటే నిదానంతో డైరెక్ట్గా రెగ్యులేట్ చేయాలని చెప్పి నినాదంతో చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ వారు కళ్ళు తెరిచి ఈ యొక్క
కాంట్రాక్ట్ కార్మికులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంత నలిగిపోతున్నారో వాళ్ళందరినీ గ్రహించి ఖచ్చితంగా వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.